హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కావ్య వ్లాగ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంక ఈరోజే మేమైతే ఇల్లు మారుతున్నామండి. వేరే హౌస్కి షిఫ్ట్ అవుతున్నాము, రెంట్కేనండి, ఓన్ హౌస్ ఏం కాదు. ఇంక మార్నింగే నేనైతే తలస్నానం చేసేసానండి, కొబ్బరికాయ కొట్టాలి కదా. ఇంక ఈ రోజైతే అత్తయ్య గారిని కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళారండి. హాస్పిటల్కి తీసుకెళ్ళి మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉంచుతాము ఒక 4-5 డేస్. ఇక్కడ దుమ్మది పడిపోతుంది కదండి కళ్ళల్లో, ఇంక అందుకని వాళ్ళ ఇంట్లో ఉంచుదామని డిసైడ్ అయ్యాము. ఇంకా తనైతే చూసుకుంటుందండి ఒక 4-5 డేస్. తర్వాత అయితే నేను మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఇంక ఇడ్లీ వాయి అయితే పెట్టేశానండి. ఇడ్లీలు అయితే హాట్ బాక్స్లో వేసేసాను. ఇంకా కొత్త ఇంట్లో తిందామని చెప్పేసి ప్యాక్ చేసేస్తున్నాను అన్నీ. ఫస్ట్ ఒక వాయి పెట్టానండి, తర్వాత ఇంకొక వాయి పెట్టేశాను ఇడ్లీ. ఇంక జశ్వి పాపకు కూడా నీళ్లు పెట్టేసి స్నానం అయితే చేపించేద్దామని తన్నైతే నిద్ర లేపానండి. మా జశ్వి నవ్వుతూ నిద్ర లేస్తుంది. ఇంకా తన్నైతే స్కూల్ అయితే మానిపించలేదు, స్కూల్కి అయితే రెడీ చేసేసానండి. ఎందుకంటే తన మీద కూడా డస్ట్ పడిపోతే జశ్వికి కోల్డ్ వచ్చేస్తుందండి, అస్సలు పడదు. ఇంక ఇక్కడ అత్తయ్య గారు జశ్వి కూడా ఫ్రెష్ అయిపోయారు. ఇంకా మా వారు కూడా రెడీ అవుతున్నారండి. ఇంకా కొత్త ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ, దేవుడి ఫోటోలు ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో సర్దేసుకున్నాను నేను. మార్నింగ్ నుంచి గిన్నెలు చూసారా ఎన్ని అయిపోయినాయో. ఇంకా వెళ్ళే ముందు ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని కొత్త ఇంటికి అయితే బయలుదేరిపోయాము. ఇంకా అమ్మ కూడా వచ్చిందండి. ఇంకా ఇక్కడ ఏం చేయాలో అత్తయ్య గారు అన్నీ చెప్తున్నారు ఒక్కొక్కటిగా. ఇంకా గడపకది పసుపులది పెట్టేసి బొట్లది పెట్టి ఇంకా లోపలికైతే ముహూర్తం చూసుకొని ఇంకా లోపలికైతే అడుగు పెట్టేశామండి. వీడియో అంతా తీసాను, మీరు కూడా చూసేయండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా పాలవి ఏమీ పొంగించుకోలేదండి. దేవుడు మాకు సొంత ఇల్లు ఎప్పుడు ఇస్తాడో అప్పుడే పాలు పొంగించుకుందామని చెప్పి నీళ్లు బింది దింపేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసుకొని లోపలికైతే వచ్చేసామండి. ఇంకా నేనైతే పూజ అయితే చేసేసుకున్నాను. పూజ గది అయితే సపరేట్గా వచ్చిందండి, అందుకు నేను చాలా హ్యాపీ, కావాలనే తీసుకున్నాము. ఇంకా పూజ అయితే అయిపోయింది కదండి. ఇంకా అందరం అయితే కూర్చొని ఇక్కడ టిఫిన్లు అయితే తింటున్నాము. జశ్వి అయితే స్కూల్కి వెళ్ళాలి కదా, ఇంకా అమ్మ వచ్చింది కదండి. మా అమ్మ వచ్చిందంటే మాకు తినుబండారాలు తీసుకొస్తూనే ఉంటుంది.
ఇంకా అవన్నీ తీసుకొచ్చిందండి. ఇంకా అమ్మ అత్తయ్య అయితే అక్కడ ఉన్నారు. ఇంకా నేను జస్వి మా వారు అయితే జస్విని స్కూల్లో దిగబెట్టడానికి వెళ్ళాము. ఇంకా మా వారైతే మా అత్తయ్య గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళి మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర దిగబెడతాకి వెళ్ళారండి. ఇంకా అమ్మ నేను పాత ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. మా వారు మూవర్స్ ప్యాకెట్స్ వాళ్ళని అయితే పెట్టారండి. ఇంకా అన్నీ వాళ్ళే చేసుకుంటారు కదా, దగ్గర అయితే ఉన్నాము. ఇంకా వాళ్ళకైతే పాల ప్యాకెట్ అయితే తెప్పించి టీ అయితే పెట్టామండి. ఇది కొత్త ఇల్లు అన్నమాట. చూసారా, వాళ్ళందరూ వెళ్ళిపోయారండి. ఎక్కడివి అక్కడ పెట్టేసి నాకైతే ఏం చేయాలో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా నాకు అర్థం కాలేదు. మా అమ్మ లేకపోతే నేను ఏమైపోయేదాన్నో అనిపించింది. ఇంక చూడండి, ఇల్లు అయితే ఎలా పడితే అలా ఉంది. వాళ్ళు అలా పెట్టేసి వెళ్ళిపోయారు అంతే. ఇంకా ఆ రోజే టీవీ, ఏసీ, మంచం ఇవన్నీ బిగించేశారండి. వాళ్ళైతే అది చేసేసి వెళ్ళిపోయారు. ఇంక ఇల్లు చూస్తే నాకైతే మరి చెదిరిపోయింది. ఇంకా ఆ రోజే నేను కుర్చీలోంచి అయితే పడిపోయానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కాలికి మేకు గుచ్చిపోయింది. ఇంక నేనైతే హెల్ప్ చేయడానికి కూడా లేదు మా అమ్మకి. మా అమ్మే మొత్తం నీట్గా క్లీన్ చేసింది. ఆ రోజైతే వంటగది అయితే క్లీన్ చేసేసిందండి. చూడండి, ముందు చూపించిన దానికి ఇప్పుడు ఈవినింగ్ అయితే 7 అవుతుందండి. ఇప్పటికైతే ఈ విధంగా చేసుకొని వచ్చింది. ఇంకా బెడ్రూమ్స్ అయితే ఉన్నాయండి. ఇంకా మరుసటి రోజు చేద్దామని చెప్పి పక్క గదిలో పెట్టేశాము. ఇంకా మా వారైతే నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తున్నారు. చైర్లోంచి పడిపోయాను. ఇంకొకటి ఏంటంటే కాలుకైతే మేకు గుచ్చుకుపోయింది కదండి. ఇంకా టీటీ అయితే చేయిందామని తీసుకెళ్తున్నారు. ఇంక ఇక్కడైతే టీటీ చేయించుకున్న తర్వాత కళ్ళు అయితే ఫుల్గా తిరిగేసినాయండి. ఇంక జ్యూస్ అయితే తాగుదామని చెప్పి జ్యూస్ షాప్ దగ్గరికి వచ్చి జ్యూస్ అయితే తాగేసి ఇంక ఇంటికైతే వచ్చేసామండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా తక్కువైతే వీడియో తీయాల్సి వచ్చింది. నాకు అస్సలు కుదరలేదు, పనిలోనే ఉన్నాను కదా. ఇంకా దెబ్బ కూడా తగిలేసింది. ఇంకా అస్సలు కుదరలేదు. ఈ వీడియో నచ్చుతుందనే మీకు అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.